మొన్న అంగన్వాడీ వర్కర్లు, నిన్న ఆశా వర్కర్లు, నేడు సర్వశిక్ష అభియాన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను సమ్మె బాట పట్టారు. గత 7 రోజులుగా వీరు చేస్తున్నటువంటి సమ్మెలోని ఒక ఉద్యోగి అనకాపల్లిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈరోజు ఆసుపత్రి పాలవ్వడం కూడా జరిగింది. ఆయనకి ఆపరేషన్కి కావాల్సిన నిధులు కూడా వీరందరూ కూడా సమకూర్చుకుంటూ ఇక్కడ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులను కూడాను సెండ్ చేసుకుంటూ ఫండ్ కలెక్టింగ్ అనేది చేసుకుంటున్నటువంటి దుర్భర స్థితిలో ఈరోజు సర్వశిక్ష అభియాన్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. చాలీచాలని జీతాలతోని వీరు కుటుంబాలు నెట్టుకొస్తున్నారు. వీరికి ఉన్న క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగాలు రానప్పటికి కూడాను ఏదో ఒకటి దొరికింది అని సంతోషపడే లోపలే ప్రభుత్వం మాత్రం వీరికి చెందాల్సినటువంటి కనీస వేతనము, అలాగే మహిళలకి ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో ప్రెగ్నెన్సీగా ఉండేటప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి మెటర్నిటీ లీవ్ 6 months ఏదైతే ఉంటుందో అది ఆన్ పేమెంట్ లీవ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ కనుక కల్పించకపోతే కనుక వీరు ఆ 6 నెలలు కూడా ఎటువంటి ఆదాయం లేక కుటుంబాలతో రోడ్డున పరిస్థితులు కూడా లేకపోనే లేవు. ఇటువంటి పరిస్థితుల్లోని వీరు రిటైర్మెంట్ని కూడా పెంచమని, అలాగే ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను నెరవేర్చాలని, లేని ఎడల మేము ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తామని, ఈ పాదయాత్రలో వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెవిలో పువ్వు పెట్టే విధంగా ఉన్నాయని చెప్పి ఇక్కడ వీరందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే కనుక సర్వశిక్ష అభియాన్ సిబ్బంది అంతా కూడాను రోడ్డు బాట పట్టి ఈరోజు సమ్మెలో కూర్చోవడం జరిగింది. అయితే ఈ సమ్మెలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరి మాటలను తెలుసుకుందాం, అసలు వారి మెయిన్ డిమాండ్స్ ఏంటి అనేవి. అమ్మ, అసలు ఏంటి మీరు ఈ సర్వశిక్ష అభియాన్ తరపు నుంచి మీరు ఎన్ని రకాల విభాగాల నుంచి మీరు రావడం జరిగింది? అసలు మీలో ఎవరెవరు ఉన్నారు? టీచర్స్, నాన్ టీచింగ్ అంటూ ఎవరైనా ఉన్నారా, లేకపోతే క్లరికల్ డిపార్ట్మెంట్ ఏమైనా? ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు, సిఆర్ఎంటీస్ ఉన్నారు, పార్ట్ టైం వాళ్ళు ఉన్నారు, మెసెంజర్స్ ఉన్నారు. మొత్తం 18 రకాల ఉద్యోగులు ఉన్నారండి. అయితే మాకు జగనన్న పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి ఎంటీఎస్ కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కానీ ఏవి కూడా మాకు నెరవేర్చలేదండి. అలాగే టీచర్స్కి మెటర్నిటీ లీవ్లని ఇవి ఉన్నాయి. మరి మేము మాత్రం ఉద్యోగులం కాదా? మేము మాత్రం ఆ టైంలో వెళ్ళగలమా? మా కోసం ఎందుకు ఆలోచించడం లేదు అర్థం కావడం లేదు. క్రిస్మస్ అయ్యింది, రేపు సంక్రాంతి వస్తుంది, పిల్లలు అమ్మ బట్టలు కావాలని అడుగుతున్నారు. కనీసం వాళ్ళకి బట్టలు కొనివ్వలేని స్థితిలో ఉన్నామండి. సిఆర్పి నుంచి సిఆర్ఎంటీలు అన్నారు, పేరు మార్చారు, కనీసం ఏం వేతనాలు కూడా పెంచలేదు. ప్రస్తుత వేతనం మీద ఎంత? మీరు అడుగుతున్న డిమాండ్ చేస్తున్న వేతనం ఎంత? మాకు 23,500 అండి. ఎంటీఎస్ ఇస్తే ఎస్జిటి స్కేల్ ప్రకారం 32,000 అండి జీతం వస్తుందని. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లో ఇప్పటి వరకు మాకు ఎటువంటి వేతనం కూడా ఈ ప్రభుత్వం వచ్చాక పెంచలేదు. కాబట్టి ఇప్పటికైనా జగనన్న ఆలోచించి మాకేమైనా కల్పిస్తాడని, మా న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేరుస్తారని మేము మీడియా ద్వారా వేడుకుంటున్నాం. అంటే నార్మల్గా చూసుకుంటే కనుక లేబర్ లా ప్రకారం అది ప్రైవేట్ సంస్థలో పనిచేయని లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్ సంస్థ అయినా సరే ఖచ్చితంగా గర్భం దాల్చిన తర్వాత వారికి 6 నెలలు అయితే లీవ్, అది కూడా పేమెంట్తో సహా ఇవ్వాలి. సో మీకు అది ఇంతవరకు ఇవ్వకపోవడం ఏంటి? మాకు ఇవ్వలేదండి ఇంతవరకు. 10 సంవత్సరాలు అయ్యింది మేము చేస్తున్నాం. 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ మాకు ఎటువంటి లీవ్లో కూడా లేవు. మీ డిపార్ట్మెంట్ వారు ఏమైనా స్పందించారా ఎప్పుడైనా? అంటే మీకు ఒకవేళ మీరు జాయిన్ అయిన తర్వాత అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు వితౌట్ శాలరీ వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఆఫ్ శాలరీ? వితౌట్ శాలరీ సార్ పెట్టుకుంటున్నాం మేమేని. మామూలుగా లీవ్ పెట్టుకుంటే మాకు శాలరీ ఏమీ ఇవ్వడం లేదు. అంతేగాని మామూలుగా శాలరీ ఇచ్చి కానీ ఏ రకమైన ఇది లేదు సార్. టీచర్ స్టాఫ్ అందరికి కూడాను మీరు వెన్నుదండుగా ఉండి వారి యొక్క సమస్యలు, వారు చేయాల్సిన పనులు కూడా చాలా వరకు మీరే చేస్తూ ఉంటారు కదా. అసలు టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్కూల్ టీచర్స్, వారికి మీరు ఏ విధంగా సహాయం చేస్తుంటారు? అన్ని విధాలుగా సాయం చేస్తున్నాం సార్. జేవేకే బయోమెట్రిక్ స్కూల్లో బ్యాగ్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ అన్ని రకాలుగా చాలా హెల్త్ కూడా పాడైపోయింది. ఏ విధమైన భరోసా కూడా మాకు ఇవ్వలేదు. పాదయాత్రలు ఇచ్చిన హామీలు కూడా అసలు నెరవేర్చలేదు. చాలా బాధాకరంగా ఉంది సార్. మాకు శాలరీస్ కూడా నెలకి అంటే కనీస వేతనం కూడా మాకు జరగటం లేదు. ఎంటీఎస్ అమలు చేయాలి తక్షణమే మా కోరిక. రిటైర్మెంట్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచమని మీరు డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు రిటైర్మెంట్ అయినట్లయితే కనుక మీ చేతికి ఎంత డబ్బు అయితే వస్తుంది? ఏ విధమైన డబ్బు కూడా రావటం లేదు సార్. ఇప్పుడు మాకు అంటే గవర్నమెంట్ ఉద్యోగులకి ఎలా అయితే ఇస్తుందో అదేవిధంగా మేము చనిపోయినా కూడా మా కుటుంబాలకు అదే విధంగా మాకు ఆదుకోవాలి సార్.
అంటే గ్రాడ్యుటీ కానీ ఇంకే ఇతర ఎటువంటి కూడా మీకు కల్పించలేదా? ఏ విధమైనవి కూడా కల్పించలేదు సార్. మీరంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద వస్తారా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కింద? కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ సార్, కాంట్రాక్ట్ ఎంప్లాయర్స్ సార్. మీ పోస్ట్ ఏంటి మేడం? నాది సిఆర్ఎంటీఎస్. సిఆర్ఎంపీగా మీరు ఏ విధులు నిర్వహిస్తూ ఉంటారు? మేము ఓఎస్సి సర్వే నిర్వహిస్తాం సార్. జేవీకే ఈ జగనన్న విద్యాకానికి వచ్చేటప్పుడు మేమందరము కూడా ఆ వర్క్ చేసేటప్పుడు భోజనాలు కూడా ఉండవు సార్. భోజనాలు ఉండవు, అసలు హెల్త్ ఉండదు. ఏ రాత్రి మెటీరియల్ వస్తే ఆ రాత్రి మీద అందరం వెళ్తాం సార్. ఇటు ఎంఐఎస్ కావచ్చు, డేటా ఎంట్రీ కావచ్చు, సిఆర్ఎంటీస్ కావచ్చు, మెసెంజర్స్ కావచ్చు, ఆల్ అందరము కూడా జేవీకే వచ్చినాక లాస్ట్ టైం 2 months మేము కంటి మీద కునుకు లేకుండా వర్క్ చేసాం సార్. వర్క్ చేసి తోటి సహ ఉద్యోగి ఒకరు ఈ నిరసనలో పాల్గొంటూ స్పృహ తప్పిపోయి పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు కదా. ఇటువంటి దుస్థితిలోని ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా సరే కల్పిస్తుందో ఆరోగ్య భద్రత ఏమైనా? ఏమీ లేదు సార్, నథింగ్. ఎటువంటి భద్రత మాకు లేదు సార్. ఓన్లీ ఫర్ హానరోరియం ఫర్ 23,500 బస్. అదే సిచ్యువేషన్ కానీ మీలో ఒకరికి ప్రస్తుతం వచ్చినట్లయితే కనుక మీ పరిస్థితి ఏంటి? అయితే సార్ ఈ మధ్యన మాకు కిడ్నీ ఫెయిల్యూర్తో మాకు ఒక సిఆర్పి చనిపోయారు సార్. చనిపోయినప్పుడు మేమందరము కూడా ఫండింగ్ వేసుకొని ఏదో కొద్దిగా మేము ఆ వంతు సహకారాన్ని మేము అందించాం తప్ప ఎటువంటి ఇది కూడా మాకు ప్రభుత్వం నుండి కల్పించటం లేదు. మీవే చాలని జీతాలు, అందులో మీ తోటి ఉద్యోగులకు ఎవరికైనా ఏదైనా జరిగితే మీరు ఫండ్ కలెక్ట్ చేసుకుని ఇవ్వడం పట్ల మీకు ఇంకొంచెం భారం పెరుగుతుంది కదా? పెరుగుతుంది సార్, కానీ మరి ప్రభుత్వం నుండి లేక మా నుండి లేక మరి ఆ పరిస్థితి ఏమవుతుంది సార్? ఆ రోజు ఆయన చనిపోయారు అంటే వెంటనే మా అధ్యక్షుల వారు వెళ్ళారు, అక్కడ ఒక 20,000 వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ క్రియా ఖర్చులకి వాటికి వినియోగించుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి సార్. మరి ప్రభుత్వం ఎలాగూ సహకరించట్లేదు. మా సోదరులకి, మా సోదరిమణులకి మాకు మేము సహకరించుకోకపోతే ఇంకేం చేస్తాం సార్? అదే కనుక శ్వాస విడిచినట్లయితే కనుక ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసుకుంటూ వారి కుటుంబాలకి ఎవరికైనా కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు ఏమి ఇవ్వలేదు సార్. మొన్ననైతే మేము వాళ్ళు అడిగారు, మా యూనియన్ వాళ్ళు అడిగారు, ఇస్తామని మా ఏపీసీ గారు హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు సార్. ఎక్స్గ్రేషియా 2 lakhs ఎవరికి ఇస్తారు? చనిపోయిన వాళ్ళకి ఇస్తారా లేకపోతే? చనిపోయిన వాళ్ళకి. నేను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ డ్రాయింగ్ మాస్టర్నండి. మాకు అసెంబ్లీ సాక్షిగా ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకమునుపు అంటే ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ అనే భేదం లేకుండా చంద్రబాబు నాయుడు అందరికీ కల్పించాలి. నేను వచ్చిన పదవిలోకి మేము రాబోయే ఎలక్షన్లో మేము గెలిచి మేము ముఖ్యమంత్రిగా అయితే మొట్టమొదట వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తాను, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాను, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసి ఆయన అనడం జరిగింది. పాదయాత్రలో కూడా మీకు అర్హత కలిగి సీనియారిటీ ప్రకారము ఉద్యోగ భద్రత కల్పించి మీకు అందరికీ లాగేస్తానని చెప్పేసి మాకు ఈరోజు రోడ్డు మీదకి లాగడం పరిస్థితి ఏర్పడింది. ఈ పార్ట్ టైం విద్యా విధానంలో మిమ్మల్ని భర్తీ చేసుకున్నారా? పార్ట్ టైం అది సెంట్రల్ గవర్నమెంట్ విద్యా విధానం అంటే విద్యా హక్కు చట్టం కింద మాకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉండేటప్పుడు భారతదేశం మొత్తం మీద వేసుకున్నారు. కొన్ని రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో రెగ్యులైజేషన్ చేసింది. ఆ రెగ్యులైజేషన్ చేసే అధికారం ఒక రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. వాళ్ళు ఏ విధంగానే మమ్మల్ని వాడుకోవాలని 60% అనమాట. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ 40% పెట్టుబడి పెట్టి మమ్మల్ని ఏ సంవత్సరం ఆ సంవత్సరం జీతం పెంచే విధంగా చూసుకోవాలి. నేటికి చంద్రబాబు నాయుడు 150% మాకు 6,000 ఉన్నప్పుడు 14,203 రూపాయలు చేయడం జరిగింది. ఈ రోజుకు సింగిల్ ఎన్పీ పెంచలేదు. 23% ఉద్యోగులతో మేము ఇస్తామని అన్నారు, కానీ ఆ పిఆర్సీతో పాటు 23% ఇస్తామని సంవత్సరం అవుతుంది, ఈ రోజుకి ఇవ్వలేదు. ఆ 23% వస్తే 3,000 రూపాయలతో 17,000 రూపాయల జీతంతో ఈరోజు మేము బ్రతకలేము. మాకు స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటి టైం స్కేలు సెకండరీ గేట్ టీచర్ 32,600 రూపాయలు ఎస్జిటి స్కేల్ ఉంది, అది ఇస్తూ లేదంటే హెచ్ఆర్ పాలసీ ఇచ్చి మా కుటుంబాలను ఆదుకుంటే మేము రాబోయే ఎలక్షన్లో మేము కష్టపడడానికి మీ ప్రభుత్వానికి ఓటేయడానికి మాకు అవకాశం ఉంది. మీకు బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి అడగిన వాళ్ళందరికీ చేస్తున్నారు. రేపు 100 రోజులు పోతే మాకు బటన్ నొక్కే అవకాశం మాకు వస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని మేము చక్కగా వినియోగించుకుంటామని ఈ వినయపూర్వకంగా ఈ మీడియా సర్వశిక్ష అభియాన్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి? వారు బోధనా సిబ్బందికి ఎటువంటి విధంగా అసలు పనిలో సాయం ఉంటారు?
సర్వశిక్ష అభియాన్లో 17 విభాగాలు ఉన్నాయి. అందులో సిఆర్ఎంటీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, వీళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వీళ్ళు జగనన్న ఇచ్చినటువంటి అన్ని కానుకలు. అంటే వేసవిలో ఉన్నటువంటి మాకు 45 రోజుల సెలవు కూడా లేదు. మేము ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు ఇచ్చిన కిట్లు, పుస్తకాలు మోసుకొని జాగ్రత్త చేసి అవి పంచని ప్రతి దాన్ని ఒక్క నోట్స్ కూడా మిస్ అవ్వకుండా పంపిణీ చేసే బాధ్యత మా పైనే. ఎంఈఓలు, డిఈఓలు విత్ ఏపీసీ కూడా దాని మీద మా మీద పూర్తి స్టేట్ గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి ఎస్పీడీ గారు కూడా మీరు ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీకు సెలవులు లేవు, సెలవుల రోజుల్లో కూడా మీరు పని చేయండి, మీకు జీతం ఇస్తానమని చెప్పేసి మమ్మల్ని వాడుకుంటున్నారే తప్ప మాకు ఎటువంటి సపోర్టు గవర్నమెంట్ నుంచి లేదు, మా డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఇవ్వటం లేదండి. ఈ 4.5 ఏళ్ళలో ఎప్పుడు మీరు ఈ డిమాండ్లు పట్టుకుని మీరు ఎప్పుడు రావలేదా? 11 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. హామీలు ఇచ్చింది ఇదే ముఖ్యమంత్రి కాబట్టి, ప్రస్తుత ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ 4.5 ఏళ్లలోని మీరు ఏ రోజైనా రోడ్డు బాట పట్టడం కానీ లేదా వారికి వినయపూర్వకంగా సందేశం తెలియజేయడం కానీ జరిగిందా? ఆయన మీద పూర్తి నమ్మకం, మాట తప్పను మనము తెప్పును అన్న వ్యక్తి కాబట్టి, రాజశేఖర రెడ్డి కుమారుడు కాబట్టి ఆయన చేస్తారని ఈ రోజు వరకు మేము వేచి ఉన్నాము. ఇక్కడ నుంచి వేచి ఉండే ఓపిక నశించిపోయింది. ఆయన మీద మేము కోపంతో ఉన్నాం ప్రస్తుతానికి. ఎందుకంటే మాట ఇచ్చి తప్పిపోయినా మనము తిప్పిన మనిషి, మాట తిప్పిన మనిషి ఈ రెండు తప్పిపోయాడు కాబట్టి ఈ రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి మాకు ఏర్పరచు ఆయన వల్లే వచ్చింది. సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడాను అటు బోధనా సిబ్బందికి అలాగే ఎంఈఓ అయినటువంటి అధికారులకు కూడాను వీరు చేసేటటువంటి పనిలో భాగస్వాములు అవుతూ ఉంటారు. వీరు లేకపోతే కనుక టీచింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి పనుల్లో మాత్రం ఆటంకాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. ఎందుకంటే వారు బోధనకు మాత్రమే పరిమితం, మిగతా పనులన్నీ కూడాను బ్యాక్ ఎండ్లో జరిగే ప్రతి ఒక్క పని కూడాను వీరు సపోర్ట్తోనే అది మొత్తం ఇప్పటివరకు కూడా సజావుగా సాగుతూ ఉంది. వీరు 16 డిమాండ్లు కనుక వీరు ఇచ్చినటువంటి ఈ డిమాండ్లు పూర్తి చేయకపోతే కనుక వారి యొక్క ఓటు అనే ఆయుధంతో మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నిరసనలో భాగంగానే వారి సహ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో వారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఈరోజు హాస్పిటల్ పాలవడంతో వీరందరూ కూడాను తలో రూపాయి వేసుకుని క్రౌడ్ ఫండింగ్ చేసుకుంటూ వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచే దిశగా వీరందరూ కూడా అడుగులు వేయడం జరుగుతుంది. అలాగే వీరికి కనీస వేతనము అలాగే రిటైర్మెంట్ వయోపరిమితి ఏదైతే ఉందో అది 62 ఏళ్ళకు పెంచాలని, వీరిని కూడా శిక్షణా సిబ్బందితో సమానంగా విద్యాశాఖలోని వీరిని ఎంప్లాయీగా గుర్తించాలని చెప్పి వీరి డిమాండ్లన్నీ కూడా న్యాయపూరితమైన డిమాండ్లని ఈ ఎలక్షన్ ముందు ఏదైతే వీరు నిరసన బాట పట్టారో ఇప్పుడు కనుక ప్రభుత్వం దిగివచ్చి స్పందించకపోతే కనుక ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారు, బట్ మేము మాత్రం ఇకపై నొక్కే బటన్ అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఖచ్చితంగా మేము ఆ బటన్ నొక్కి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని మాత్రం సమస్త శిక్ష అభియాన్ సిబ్బంది మాత్రం తెలియజేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.